హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ సెకండ్ పార్ట్. పని మనిషి జీతం లెక్క పెట్టుకుని ఈ నెల అయినా కొంచెం జీతం పెంచొచ్చు కదా అమ్మగారు అని అడగడంతో ఇంకా ఎంత జీతం పెంచాలి, 6 నెలల నుంచి జీతం జీతం అని సతాయిస్తున్నావని పోయిన నెలే కదా 1000 రూపాయలు పెంచాను, మరొక సంవత్సరం వరకు జీతం పెంచమని అడగకు అని ఐశ్వర్య వాళ్ళ అమ్మ చెప్పడంతో పని మనిషి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. సంజయ్ మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి బయటకొచ్చి ఆఫీస్కి లేట్ అవ్వడంతో చూసావా అమ్మా ఎంత లేట్ అయిందో, ఈరోజు గనక బాస్ తిట్టాలి, ఇంటికొచ్చి దీన్ని చంపేస్తాను అని కోపంగా అరుస్తూ ఉంటే ఇలాంటి మాటలు చాలా విన్నాం కానీ వెళ్ళి పని చూసుకోరా అని ఐశ్వర్య చెప్పడంతో కొట్టాలన్నంత కోపంగా ఉందే, కానీ ఆఫీస్కి టైం అవుతుందని వదిలేస్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు సంజయ్. అబ్బో, ఆఫీస్ లేకపోతే అయ్యగారిలో పులి నిద్రలేస్తున్నట్టు అని వెటకారంగా అనుకుంటూ సగంలో ఆపేసిన టామ్ అండ్ జెర్రీ మళ్ళీ చూస్తూ ఉంటే వాళ్ళమ్మ వచ్చి ఐశ్వర్య తల మీద ఒక్కటి వేసి, కొంచెమైనా బుద్ధుందా నీకు, నువ్వెలాగో జాబ్ చేయట్లేదు, జాబ్ చేసేవాడిని కూడా ఎందుకే ఇలా సతాయిస్తున్నావు అని అడగడంతో, చూడమ్మా నేను వాడిని ఏమనలేదు, నీకు కూడా తిట్టడం అలవాటే కాబట్టి సైలెంట్గా ఉన్నాను, కానీ వాడే ఫస్ట్ వచ్చి నన్ను గెలుక్కున్నాడు, జాబ్ చేయడం మంచిదే కానీ కావాలని వాడే జాబ్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం నేను ఊరుకోను అని నీకు తెలుసు, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదంటే నువ్వు నీ కొడుకు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని ఐశ్వర్య చెప్పడంతో కూతుర్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఈలోపు పక్కింటి పిల్లలొచ్చి, అక్క రేపు మా స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది, నువ్వైతే సూపర్గా డ్యాన్స్ నేర్పిస్తావు, ప్లీజ్ అక్క డ్యాన్స్ నేర్పించవా, మేమే గెలవాలి అనగానే, విన్నావా నేను నేర్పిస్తే వాళ్ళు గెలుస్తారని నమ్మకంతో వచ్చారు అని ఐశ్వర్య వాళ్ళ అమ్మకి వినిపించేలా అరవడంతో, 5వ క్లాస్ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం కూడా గొప్పేనా అని ఆవిడ తిట్టడంతో, నీకు కుళ్ళు అనుకుంటూ వాళ్ళని బయట వరండాలోకి తీసుకువెళ్ళి డ్యాన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. గంట తర్వాత అలసిపోయి, నేను నేర్పించిన స్టెప్స్ అన్నీ గుర్తున్నాయా అని అడగడంతో, గుర్తున్నాయక్క, డ్యాన్స్ కూడా చాలా ఈజీగా నేర్పించావు, చాలా థ్యాంక్స్ అక్క, మళ్ళీ సాయంత్రం వస్తాం, ఒకసారి మళ్ళీ నేర్పించావంటే పర్ఫెక్ట్ అయిపోతాం అంటూ వెళ్ళిపోవడంతో ఆయాసం తీర్చుకోవడానికి లోపలికొచ్చి వాటర్ తాగుతున్న ఐశ్వర్య దగ్గరకొచ్చి, ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్దాం పదవే అంటూ ఐశ్వర్య ఫ్రెండ్ పిలవడంతో తల్లి కోపంగా చూస్తున్నా పట్టించుకోకుండా ఫ్రెండ్ స్కూటీ మీద వెళ్ళిపోయింది ఐశ్వర్య. ఆ రోజు మధ్యాహ్నం ఒక డీలింగ్ కంప్లీట్ అవ్వడంతో మీటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చిన విజ్జు దగ్గరకు వచ్చి, సార్ రేపు మార్నింగ్ మీరు మలేషియా వెళ్ళాలి, టికెట్స్ కూడా బుక్ చేశాను, ఒకసారి గుర్తు చేద్దామని వచ్చానని అసిస్టెంట్ చెప్పడంతో ఓకే అంటూ విజ్జు తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత కారులో ఇంటికి వస్తున్న విజ్జు కార్కి మరొక కారు అడ్డు పెట్టడంతో గ్లాసెస్ తీసి కోపంగా కారు దిగిన విజ్జుకి తన పెదనాన్న కొడుకు కనిపించడంతో, ఏంట్రా రోజు 1 గంట అయితే కానీ పబ్బులో నుంచి బయటికి రావు, ఈరోజు త్వరగా బయటకొచ్చావు, కొంపదీసి ఏ పబ్బులోనైనా జ్ఞానోదయం అయిందా ఏంటి అని విజ్జు వెటకరంగా అడిగేసరికి వాడు కోపంగా చూస్తూ, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఆ మాట అనగానే వాడి దవడ పగలగొట్టి, ఎక్కువ మాట్లాడుతోంది నేను కాదురా, నువ్వే ఎక్కువ చేస్తున్నావు, ఈ రోడ్డు ఏమైనా నీ బాబుగాడిదనుకుంటున్నావా, వచ్చిపోయే వెహికల్స్ అడ్డుగా పెడితే తొక్కి పడేస్తారు అని కోపంగా చెప్పడంతో, అవునరా ఇది నా బాబుగాడి రోడ్డే, నీకొచ్చిన నష్టం ఏంటి అని అడుగుతుంటే విజ్జు కోపంగా పిడికిలి బిగించి ముక్కు మీద పంచ్ ఇవ్వబోతుంటే, సార్ గొడవలు ఎందుకు, నేను పోలీసులని పిలిపించాను, వాళ్లే ఈ న్యూసెన్స్ అంతా క్లియర్ చేస్తారు అనగానే షాక్ అయ్యాడు విజ్జు పెదనాన్న కొడుకు. విజ్జుని కొద్దిసేపు ఇరిటేట్ చేయొచ్చు అనుకున్నాడు కానీ ఇలా పోలీసుల దగ్గర బుక్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా తను లైట్గా డ్రింక్ కూడా చేసి ఉండడంతో ఖచ్చితంగా మందు దిగిన తర్వాత పోలీసులు తన్ని వదిలేస్తారని తెలిసి వెనక్కి తిరిగి చూడకుండా వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడంతో విజ్జు కోపంగా షర్ట్ సరి చేసుకుని కారు ఎక్కి కూర్చోవడంతో డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. విజ్జు ఇంటికి వచ్చేసరికి రఘురామ్ కాఫీ తాగుతూ కనిపించేసరికి, గుడ్ ఈవినింగ్ డాడ్ అంటూ విజ్జు ఫ్రెష్ అయి వచ్చేసరికి తల్లి అప్పుడే ఊరి నుంచి లగేజ్ తీసుకుని వస్తూ కనిపించడంతో, ఎలా ఉంది అత్తయ్య గారికి అని అడిగాడు రఘురామ్. వయసు మీద పడింది కదండి, పైగా క్యాన్సర్ పేషెంట్, చిన్న జ్వరం వచ్చినా సరే తట్టుకోలేకపోతుంది, ఆ కాలం నాటి తిండి కాబట్టి ఇంకా గట్టిగా ఉంది, కానీ ఇంకెవరైనా అయితే చాలా కష్టం అయ్యేది అంటూ వాటర్ తాగి సోఫాలో కూర్చుంది విజ్జు తల్లి జానకి. అమ్మమ్మకి ఇక్కడికి తీసుకురమ్మని ఇక్కడ హాస్పిటల్స్లో చూపిద్దామని చెప్పాను కదా మమ్మీ,
నువ్వు ఒక్కదానివే వచ్చావేంటని విజ్జు అడగడంతో, మీ అమ్మమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఆవిడకి ఆ ఊరు దాటి రావాలంటే ప్రాణం పోతుంది. వచ్చి ట్రీట్మెంట్ చేయించుకో అమ్మా అంటే, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నేను చనిపోతే నా ప్రాణం ఆ పనికిమాలిన సిటీలో పోతుంది. నేను పుట్టి పెరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన ఈ ఊరిలోనే నా ప్రాణం పోవాలని నేనెంత బతిమాలినా వింటే కదా అని అంది జానకి. ఆవిడ అలా అంటే ఏదో ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పడం నీకు అలవాటే కదా, అలాగే చెప్పి తీసుకురావాలి కానీ వదిలేసి వస్తావా అని విజ్జు సీరియస్గా అడిగేసరికి, బాబు నీకు మీ అమ్మమ్మకి అంత ప్రేమ ఉంటే నువ్వే ఫోన్ చేసి పిలిపించుకో. అమ్మమ్మ మనవడు ఇద్దరికి ఇద్దరు మొండేళ్లే, ఇద్దరూ నా మీద పడితే నేనేం చేయాలి అని కోపంగా అనుకుంటూ ఆవిడ లగేజ్ తీసుకుని గదిలోకి వెళ్ళగానే, మీ అమ్మమ్మ నిజంగానే మొండిదిరా. ఇప్పుడు కాదు, ఆవిడకి క్యాన్సర్ స్టేజ్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించాలని ట్రై చేస్తూనే ఉన్నాం. ఒక్కసారి క్యాన్సర్ ఉందని తెలుసుకోవడానికి వచ్చిన టెస్ట్కి తప్ప ఆవిడ మళ్ళీ సిటీలో అడుగు పెట్టలేదు అన్నాడు రఘురామ్. కానీ ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ అయితే ప్రాబ్లం కదా డాడీ అన్నాడు విజ్జు. ఆ కాలం నాటి వాళ్ళు కదా, వాళ్ళు ప్రాణం కంటే కూడా వాళ్ళ అనుబంధాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుండిపోయాడు రఘురామ్. ఇక త్వరలో ఊరికి వెళ్ళి ఎలాగైనా అమ్మమ్మని తీసుకొద్దామని డిసైడ్ అయ్యి ఈవినింగ్ వాక్ కోసం విజ్జు బయటికి వెళ్ళిపోయాడు. మూవీ చూసి తిరిగి వచ్చి పానీపూరి తినేసి రోడ్డు బాగుండడంతో ఈవినింగ్ వాక్ చేస్తున్న ఐశ్వర్య అనుకోకుండా విజ్జుకి డాష్ ఇవ్వడంతో, సారీ అండి అని ఐశ్వర్య ఫ్రెండ్ చెబుతుంటే, ఎందుకే సారీ చెప్తున్నావు, వీడు కావాలనే డాష్ ఇచ్చాడు అనగానే అప్పటి వరకు నార్మల్ ఎక్స్ప్రెషన్తో చూస్తున్న విజ్జు సీరియస్గా చూసి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అనగానే, రేయ్ ఒళ్ళు కొవ్వెక్కిందా వే అంటున్నావు అని అంది కోపంగా. ఫస్ట్ వీడు అని అంది నువ్వే కదే అని ఐశ్వర్య ఫ్రెండ్ అంటూ ఉంటే, మరి వాడు డాష్ ఇస్తూ ఉంటే సార్ సార్ అని పిలవమంటావా అని అంది ఐశ్వర్య కోపంగా. ఐశ్వర్య అతను నార్మల్గానే వెళ్తున్నాడు, మనమే అనుకోకుండా నవ్వుతూ అని చెబుతున్న ఫ్రెండ్ మాట వినిపించుకోకుండా, సారీ చెప్పరా సారీ చెప్పు అని ఐశ్వర్య విజ్జు కాలర్ పట్టుకోగానే ఆమె చేతిని వెనక్కి తిప్పి, ఏంటే ఏదో ఆడపిల్లవి కదా అని ఊరుకుంటూ ఉంటే, నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్ ఉంది, ఇంకొకసారి రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టించుకోకుండా డాష్ ఇచ్చి తిరిగి వాళ్ళ మీద రివర్స్ అయ్యావనుకో వేళ్ళు విరిచేస్తాను రాస్కెల్ అని తిడుతూ విజ్జు వెళ్ళిపోవడంతో షాక్ అయింది ఐశ్వర్య. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.